ఈ పంచాంగ శ్రవణం అంటే ఏదో మన రాశి ఫలాలకు ఆదాయ వ్యయాలు ఎట్లుంది, రాజ్య పూజం ఎట్లుంది, తర్వాత మనకి ఎట్లుంది అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు. ఈ పంచాంగ శ్రవణం అనేది ఈ యొక్క సంవత్సరం నవనాయకులు, రాజాది నవనాయకులు అంటే రాజు ఎవరైనారు, ఈ సంవత్సరానికి మంత్రి ఎవరైనారు, ఈ సంవత్సరానికి సేనాధిపతి ఎవరైనారు, ఈ సంవత్సరానికి మేఘాధిపతి ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ధాన్యాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు అంటే ఈ 9 మంది నవనాయకులు అంటారన్నమాట. ఈ నవనాయకుల యొక్క ఫలితము ఈ సంవత్సరం ఏమేమి గ్రహణాలు ఉన్నాయి, ఏమేమి నదీ పుష్కరాలు ఉన్నాయి, సంక్రమణ పురుషుడు దేని మీద వస్తున్నాడు, సంక్రాంతి పర్వణ పుణ్యకాలం ఇప్పుడు వస్తుంది, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకుంటేదే పంచాంగం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం అంటే ఈ యొక్క పంచాంగ శ్రవణం ఈ దినం కనుక మనం వింటే నిత్యము సంవత్సర కాలం 365 రోజుల్లో ఎటువంటి స్నానం చేసినా కానీ అటువంటి స్నాన దోషం పోయి గంగా స్నానం చేసిన ఫలితము, ఆవులు దానం చేసిన పుణ్య ఫలితం అనేది కలుగుతుందని చెప్పి మనకు చెప్పినాడు అనమాట. కాబట్టి పంచాంగ శ్రవణం అనేది మనము ఈ సంవత్సరం యొక్క రాజ్య పూజలు కాకుండా నవనాయకుల నిర్ణయంతో ఉండేదే పంచాంగ శ్రవణం. ఈరోజే ఎందుకు పంచాంగ శ్రవణం అంటే కనుక యుగం అనేది ఆవిర్భవించిన దినమే యుగాది, అది కాలక్రమేణ వచ్చి ఉగాది అయింది. సరే, అంటే నక్షత్రం గుర్తుపెట్టుకోండి. అంటే నక్షత్రం, నక్షత్రం యొక్క ప్రారంభ కాలాన్నే ఉగాది అనేది. యుగమునకు ప్రారంభము ఉగాదే. యుగాది నుంచి ఉగాది మారినా కానీ అంటే నక్షత్రం. ఇప్పుడు మనకు చాంద్రమానం, సౌరమానం అని 2 కాలాలు ఉన్నాయన్నమాట. అంటే చంద్రుడిని బట్టి పండగలు చేసుకొని పాడ్యం మొదలుకొని అమావాస్య నిర్ణయంతో చేసుకునే వాళ్ళంతా మనం. అదే మనకు పక్క రాష్ట్రాలు ఉండే తమిళనాడు ఇవంతా కూడా సౌరమానం, సూర్యుని యొక్క ఆగమనాన్ని బట్టి చేసుకునే కాలాన్ని సౌరమానం అంటారన్నమాట. ఈ సౌరమానం అనేది మనకు సూర్య యొక్క గమనం. ఈ యొక్క సూర్యగమనం వల్ల చేసేటువంటి ఇప్పుడు అందుకనే చూడండి, ఇప్పుడు తమిళనాడు, కేరళ వీళ్ళందరికీ కూడా ఈ దినం ఉగాది కాదు. వారికి మేషరాశిలో సూర్యుడు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు వాళ్ళకు ఉగాది అన్నమాట. అంటే నక్షత్రాలకు అధిపతి ఎవరు? తారానాయకుడు చంద్రుడు, సూర్యుడు సౌరమానం. కాబట్టి మనకు ఈ యొక్క కాలమానాల ప్రకారంగా మనం ఉగాదిని చేసుకుంటూ ఉన్నాం. సరే, ఈ ఇప్పుడు ఏం చెప్తున్నాం? పంచాంగ శ్రవణం. శ్రవణం అంటే వినడం. పంచాంగం, పంచ అంటే 5, అంగములు అంటే భాగాలు, 5 భాగాలతో ఈ పంచాంగ శ్రవణం అనేది ఉందన్నమాట. తిదేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరితే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కారసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. ఈ పంచాంగం అనేది తిదేశ్చ శ్రియమాప్నోతి. ఈ యొక్క ఉగాది తిథి నాడు కనుక మనం పంచాంగ శ్రవణం వింటే సంపదలు చేకూరుతాయి. ఈ యొక్క తిథి వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి అన్నమాట. వారాద్ ఆయుష్యవర్ధనం, మంచి వారం రోజు, ఇటువంటి వారం రోజు కనుక పంచాంగ శ్రవణం చేసుకుంటే ఆయుర్వృద్ధి, సంపదలు వస్తాయి, ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల మనకు పాపం అనేది పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పాపం పోతుందో అప్పుడు పుణ్యం వస్తుంది. ఎప్పుడు పుణ్యం వస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ ఎలాంటి కొరతలు ఉండవు. అందుకనే ధనం మూలం ఇదం జగత్, ధనాన్ని బట్టే ఈ ప్రపంచం అంతా కూడా నడిచేది. అటువంటి వారం వల్ల మనకు ఆయుర్వృద్ధి అవుతుంది, నక్షత్రం వల్ల పాప నివృత్తి కలుగుతుంది. యోగాద్ రోగ నివారణం, యోగం వల్ల రోగాలు నశిస్తాయన్నమాట. మనకు ఆరోగ్యం అంతా కూడా, ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యంతోనే అన్నీ కూడా సమస్తం సిద్ధిస్తాయి. కరణాత్ కారసిద్ధిశ్చ, ఇన్ని ఉన్న అనుకున్న పనులు నెరవేరాలి. మన దగ్గర డబ్బులు ఉంది, మనశ్శాంతి ఉంది, అన్ని కానీ అనుకున్న పనులు నెరవేరవు. అది నెరవేరకపోతే కూడా ఇబ్బందులు అన్నమాట. కాబట్టి అటువంటి కార్యసిద్ధి అనేది కరణం వల్ల జరుగుతుంది. అందుకనే తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల వచ్చే ఫలితాలే పంచాంగ శ్రవణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.